తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారు, తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో చీఫ్ సందీప్ శాండిల్య గారు, సైబర్ క్రైమ్ అధికారులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల కమిషనర్లు, ఇతర పోలీస్ అధికారులు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి వివిధ అంశాలను, నూతన సవాళ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీస్ వ్యవస్థలో పోలీస్ విభాగమే కాకుండా సిబిసిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో, గ్రే హాండ్స్, ఆక్టోపస్, ఇలా వివిధ రకాల, హైదరాబాద్కు వస్తే టాస్క్ ఫోర్స్, సైబరాబాద్ అండ్ రాచకొండకు వచ్చినప్పుడు ఎస్ఓటి, ఇలాంటి వివిధ పోలీసులలో, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి, సమర్థవంతమైన నేరాలను నిర్మూలించే వ్యవస్థను మన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం ఆధునిక యుగం వైపు పరిగెడుతుంది. ఈ ఆధునిక యుగం వైపు పరిగెత్తే సందర్భంలో నేరగాళ్ళ యొక్క ఆలోచన, ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో, నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము, ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలని ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ, అధికారులకు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావాల్సిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు, అధికారుల కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి 1930 ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము 31 కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా. ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి. ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా, ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీల్లేదు. గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం. ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేటివి. ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ను కానీ, ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, చట్టాలను, నిబంధనలు, వాటన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరంగా మర్డర్స్ని కానీ రేపులను కానీ మేజర్ సమస్యల కింద చూసాను. ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది. డ్రగ్స్ మహమ్మారి, హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు, కానీ డ్రగ్స్ బానిసలైతే కుటుంబాలు, వ్యవస్థనే బలహీనతమైపోయి, తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక, పోరాటాలకు స్ఫూర్తి, పౌరుషానికి మారుపేరు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద, సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు గల్లీ గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది. వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం, అదేవిధంగా సిబ్బందిని కేటాయించినాం. వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది. ఈరోజు శ్రీమంతులో లేకపోతే కొద్దిమంది వ్యక్తులు బలి కావడం లేదు. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళ పిల్లలు కూడా ఈరోజు గంజాయికి బానిసలై గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు, దాని వెనకాల కారణాలు చూస్తే ప్రధానంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు వాడిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈరోజు ఈ నేరాలను నియంత్రించాలి, మళ్ళీ తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపాలి. తెలంగాణ అంటే సమస్యల మీద పోరాటం చేసే గడ్డ. తెలంగాణ ప్రాంత యువకులు దేనికి బానిసలు గారు, సమస్యల మీద పోరాటం చేసే సమర్థులు. తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు, విద్యాలయాలు సమస్యల పరిష్కారం కోసం, సామాజిక అసమానతల తొలగింపు కోసం పనిచేసే విధంగా వీటిని తీర్చిదిద్దాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్ అధికారులకు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారులకు నేను సూచన చేస్తున్నా, ఈ నేరాలను సమర్థవంతంగా నియంత్రించండి. ఇందులో సమర్థత ప్రదర్శించిన వాళ్లకు మీకు ప్రమోషన్స్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో అంతర్జాతీయ తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకుంటే అందులో